హాయ్ అండి. అపార్ట్మెంట్ బయట కొంచెం బాలేదని చెప్పి ఎప్పటి నుంచో మేకోవర్ చేద్దాం అనుకున్నాను. ముందుగా పెయింట్ షాప్కి అయితే వెళ్ళి 190 రూపీస్ పెట్టి ఒక ప్యూర్ ఐవరీ కలర్ది 1 లీటర్ బాటిల్ తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే పెయింటింగ్ చేసేసాము. ఈ స్టెన్సిల్ వచ్చి నేను మీషోలో ఆర్డర్ చేశానండి. 130 రూపీస్ పడింది. అస్సలు బాగాలేదు క్వాలిటీ, కానీ ఏదో మేనేజ్ చేశాను నేనైతే. లీఫ్ డిజైన్ కోసం అయితే నేను గ్రీన్ కలర్ కూడా తీసుకున్నానండి. పెయింట్ రోలర్తో కాకుండా ఇలా స్పాంజ్తో పెడితే పెయింట్ డిప్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ రోలర్తో ట్రై చేశాను, డిప్ అయిపోయిన తర్వాత స్పాంజ్తో ట్రై చేశాను. పెయింట్ బదులు మన దగ్గర ఏమైనా యాక్రిలిక్ కలర్స్ ఉంటే వాటితో కూడా ట్రై చేయొచ్చు. నేను బ్రష్తో యాక్రిలిక్ కలర్ యూస్ చేసి ఎల్లో కలర్ పెయింట్ చేశానండి. మొత్తానికైతే లీవ్స్ ఇలా వచ్చాయి. ఇందులో కనిపిస్తున్న ఎల్లో వచ్చి నేను యాక్రిలిక్ పెయింట్ బ్రష్తో పెయింట్ చేసిందండి. అది కూడా ఒకటి డ్రైడ్ లీఫ్లా ఉండాలని చేశాను. లుక్ అయితే ఇలా ఉంది. పెయింట్ డిఫరెన్స్ తెలుస్తుంది కదండి, పక్కన వాళ్ళది మనకున్నది. ముందు అలా ఉండేదన్నమాట. నేను వచ్చి ముగ్గులు ఉన్న డియాస్టైన్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు క్వాలిటీ బాగాలేదు. సో నేను ఇది యాడ్ చేశాను, వుడెన్ హ్యాండిల్ లాంటిది. ఇది అమెజాన్లో పర్చేస్ చేశానండి. ఇది ఎలా ఉందండి స్మాల్ మేక్ ఓవర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.